హాయ్ వెల్కమ్ బ్యాక్ మ్యాథ్స్ నరేష్ ఈ క్లాస్. ఇవాళ మనం ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ సెమిస్టర్ 1కి సంబంధించిన M1లోని లీనియర్ ఆల్జీబ్రా అండ్ క్యాలిక్యులస్ అనే పేపర్ టైటిల్ నుంచి యూనిట్ 1 మ్యాట్రిసెస్ దానికి సంబంధించిన ఫస్ట్ మెథడ్ని డిస్కస్ చేద్దాం. ఓకే, మరి ఈ మెథడ్ పేరు ఏంటంటే ఎక్లాన్ ఫామ్. మరి ఏం చేయాలి ఈ ఎక్లాన్ ఫామ్ ని ఉపయోగించుకొని అంటే ర్యాంకుని ఫైండ్ అవుట్ చేయాలి. ఫైండ్ ద ర్యాంక్ ఆఫ్ ది మ్యాట్రిక్స్ బై రెడ్యూసింగ్ టు ఎక్లాన్ ఫామ్. ఓకేనా, ఫస్ట్ రఫ్ లో చెప్తాను, మళ్ళీ నీట్ గా చేద్దాం. మరి ఎక్లాన్ ఫామ్ అంటే ఏంటంటే ప్రిన్సిపల్ డయాగ్నల్ లో ఉన్న ఎలిమెంట్స్ ఏవో ఒక్కసారి చెప్పండి. 1 3 -3 3. వీటికి బిలో ఉన్న ఎలిమెంట్స్ అన్ని జీరో కావాలా అంటే R2 ప్లేస్లో జీరో, R3 ప్లేస్లో జీరో, R4 ప్లేస్లో జీరో రావాలి. నెక్స్ట్ R3 ప్లేస్లో జీరో, R4 ప్లేస్లో జీరో రావాలి. నెక్స్ట్ R4 ప్లేస్లో జీరో రావాలి. అంటే మీరు గమనిస్తే ఇఫ్ ఆల్ ది ఎలిమెంట్స్ ఆర్ జీరో బిలో ద ప్రిన్సిపల్ డయాగ్నల్కి బిలో ఉన్న ఎలిమెంట్స్ అన్ని జీరోలుగా ఉండాలి. సో దాన్నే మనము అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ అని చెప్పచ్చు. ఓకేనా, ఎస్. మరి ఒక ట్రయాంగిల్ షేప్లో ఉంది చూడండి, 3 జీరోస్ మళ్ళీ 2 జీరోస్ 1 జీరో ఉంది కాబట్టి అది ఒక ట్రయాంగిల్ షేప్లో ఉంది. దాన్ని అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ అని చెప్పచ్చు. కాబట్టి ఇట్లా చేయాలి. సరే, చివరిగా నాన్ జీరో రోస్ని ర్యాంక్ అని చెప్పచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ జీరో రో నాన్ జీరో రో అంటే ఏంటంటే ఏదైనా ఒక రోలో అన్ని ఎలిమెంట్స్ జీరోలుగా ఉంటే దాన్ని జీరో రో అని చెప్తాం. సో 4వ రోలో అన్ని జీరోలు ఉన్నాయి కాబట్టి దాన్ని జీరో రో అంటాం. ఓకే, మనం ర్యాంక్ని డిసైడ్ చేయడానికి జీరో రోస్ని తీసుకోకూడదు, నాన్ జీరో రోని మాత్రమే తీసుకోవాలా. ఫర్ ఎగ్జాంపుల్ మీరు గమనించండి, ఇదే ఒక మ్యాట్రిక్స్ అనుకోండి. ఇప్పుడు ఎన్ని నాన్ జీరో రోస్ ఉన్నాయి? 1 2 3, కాబట్టి ర్యాంక్ 3 అవుతుంది. ఓకేనా, సరే. అదేవిధంగా ఎక్లాన్ ఫామ్లో నువ్వు ఓన్లీ రోస్ని మాత్రమే ఉపయోగించాలి. ఓకే, ఎస్. మరి చూద్దాం, స్టెప్ బై స్టెప్ చేద్దాము. గివెన్ దట్ క్యాపిటల్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఇచ్చిన మ్యాట్రిక్స్ని క్యాపిటల్ ఏ అనుకున్నాను. ఏంటి మ్యాట్రిక్స్? 1 1 1. నెక్స్ట్ 1 3 -2 1. నెక్స్ట్ 2 0 -3 2, 3 3 -3 3. ఓకే, నా లైన్ రాస్తున్నాను. టు ఫైండ్ ద ర్యాంక్ ఆఫ్ ది మ్యాట్రిక్స్, టు ఫైండ్ ద ర్యాంక్ ఆఫ్ ది మ్యాట్రిక్స్, ర్యాంక్ని కనుక్కోవడానికి reducing the given matrix into echelon form. Echelon form by using only రో ఆపరేషన్స్. ఎస్, ఇది అన్నమాట, తెలుసుకోవాలి ఈ పాయింట్ని. ఓకే, మరి ఇప్పుడు నేను ఆల్రెడీ ఇక్కడ మీరు గమనిస్తే చెప్పాను ఒక పాయింట్. ఏదైనా ఒక రోలో మీరు ఒకే మల్టిపుల్ ఉంటే నువ్వు డివైడ్ చేసుకోవచ్చు ఆ రోలో ఉన్న ప్రతి ఒక్క ఎలిమెంట్ని. 2 4 6 అవి 2 మల్టిపుల్ కాబట్టి 2తో డివైడ్ చేసుకో. అన్ని నెంబర్స్ ఒకే నెంబర్స్తో క్యాన్సిల్ అవ్వాలి. కాబట్టి R1లో అలా లేదు, R2లో అలా లేదు, R3లో అలా లేదు, R4లో అన్ని 3 మల్టిపుల్స్, 3 1s -1 1. కాబట్టి ఫస్ట్ నేను ఆ స్టెప్ చేస్తున్నా. R4 gives R4 divided by 3. ఓకేనా, అంటే R4 రోలో ఉన్న ప్రతి ఒక్క ఎలిమెంట్ని 3తో డివైడ్ చేయి. ఎస్, అప్పుడు ఇంకొక న్యూ మ్యాట్రిక్స్ ఈజ్ ఈక్వలెంట్ అంటుంటాము. సో R1 అంటే ఫస్ట్ రాసేసేయండి, R2 రాసేయండి, R3 నోట్ చేసేయండి,
R3/3 అంటే 3/3 3/3 మైనస్ 3/3 అంటే 1 ఆల్రెడీ అక్కడ మైనస్ ఉంది కాబట్టి మైనస్ వస్తుంది కాబట్టి 1 1 మైనస్ 1 1 ఎస్ ఇప్పుడు ఇక ప్రొసీజర్ని స్టార్ట్ చేద్దాం మన టార్గెట్ ఏంటో ఒకసారి ఇక్కడ నోట్ చేస్తున్నా R1ని ఉపయోగించుకున్న R2ని R3ని R4ని జీరో చేయాలి దట్ ఈస్ ద టార్గెట్ ఓకే ఎస్ కాబట్టి ఒకటి గుర్తుపెట్టుకోండి ఇక్కడ ఆపరేషన్స్ చేసేటప్పుడు నువ్వు ఎవరిని ఉపయోగిస్తున్నావు ఎవరిని జీరో చేయాలి ఆ రెండు తెలుసుకుంటే ఈజీ నువ్వు ఫస్ట్ ఎవరిని జీరో చేయాలి ఇది R2 సార్ ఇది R3 R4 ఇది R1 యూజ్ చేసేది R1 ఓకే కాబట్టి నువ్వు R2ని జీరో చేయాలి ఫస్ట్ అది రాసుకో ఓకేనా మళ్ళీ ఈ R2నే ఇక్కడ రాసుకో సబ్ట్రాక్షన్ చేయి యూజ్ చేసేది ఇక్కడ రాసుకో ఇక్కడ ఒక నంబర్కి ఏదైనా స్పేస్ వదులు అంటే 2నో 3నో అట్లా రావాలి కదా అందుకోసం నెక్స్ట్ R3ని జీరో చేయాలి R3 రాసుకో సబ్ట్రాక్షన్ చేయి యూజ్ చేసేది రాసుకో అదేవిధంగా నువ్వు R4ని కూడా జీరో చేయాలి R4 రాసుకో సబ్ట్రాక్షన్ చేయి యూజ్ చేసేది రాసుకో ఇప్పుడు రఫ్లో వేసుకొని నేను చెప్పేది R1 అంటే ఎంత 1 R2 అంటే ఎంత 1 R1ని ఉపయోగించుకుని R2ని ఫస్ట్ జీరో చేద్దాం దాని తర్వాత R3 R4 చేయాలి ఓకే ఇప్పుడు మీరు గమనిస్తే ఇక్కడ యూజ్ చేసేది ఎవరిని R1లో కాన్స్టెంట్ ఎవరు 1 దానితో క్రాస్ మల్టిప్లై చేయి 1 ఇంటూ R2 అంటే R2ని మైనస్ సబ్ట్రాక్షన్ చేయాలి ఇట్లా ఆపరేషన్ చేసేటప్పుడు 1 ఇంటూ R1 కాబట్టి R2 అంటే 1 మైనస్ R1 అంటే 1 మైనస్ 1 0 ఇదే వస్తుంది ఓకేనా సరే నెక్స్ట్ చూద్దాం R1ని ఉపయోగించాలి R3ని జీరో చేయాలి R3లో 2 ఉంది కదా ఎస్ ఇప్పుడు చూడండి ఇక్కడ నువ్వు దేన్ని ఉపయోగిస్తున్నావు R1లో కాన్స్టెంట్ ఎవరు 1 దాంతో క్రాస్ మల్టిప్లై చేయి అంటే 1 ఇంటూ R3 సబ్ట్రాక్షన్ చేయి మైనస్ 2R1 R3 అంటే ఫస్ట్ రాసుకో 2 మైనస్ 2 ఇంటూ R1 అంటే 1 2 మైనస్ 2 0 ఓకేనా కాబట్టి అదే ఇక్కడ రాసుకో R3 మైనస్ 2R1 నెక్స్ట్ ఎస్ R1 అంటే మళ్ళీ 1 R1ని ఉపయోగించుకోవాలి R4ని జీరో చేయాలి ఏది చెప్పాను కాన్స్టెంట్ R1లో ఏంటి 1 దాంతో క్రాస్ మల్టిప్లై చేయి 1 ఇంటూ R4 మైనస్ 1 ఇంటూ R1 అదే వచ్చింది ఎస్ ఇప్పుడు కొత్త మ్యాట్రిక్స్ ఒకసారి ఏమొస్తుందో చూద్దాం ఫస్ట్ నేను R1ని ఆపరేట్ చేయలేదు R1 రోని అలానే రాసుకో 1 1 1 R2ని ఆపరేట్ చేసి ఏం చేశాను R2 రోలో నుంచి R1ని సబ్ట్రాక్షన్ చేసి అంటే ఇందులోంచి తీసేసి 1 మైనస్ 1 0 3 మైనస్ 1 2 మైనస్ 2 మైనస్ 1 మైనస్ 3 1 మైనస్ 1 0 ఓకేనా నెక్స్ట్ దీని కథ చూద్దాం R3 మైనస్ ఇక్కడ 2 ఉంది కాబట్టి డైరెక్ట్గా చేయొద్దు R3 రాసుకొని R1ని 2తో మల్టిప్లై చేసి సబ్ట్రాక్షన్ చేయి ఓకే ఎస్ చెప్పండి R3 అంటే ఏంది సార్ 2 0 మైనస్ 3 2 ఓకే నెక్స్ట్ 2R1ని 2తో 2 2 2 2 సబ్ట్రాక్షన్ చేయి మైనస్ 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 సింబల్స్ అన్నీ చేంజ్ అవుతాయి వెన్ వీ హ్యావ్ మల్టిప్లై విత్ మైనస్ ఓకేనా ప్లస్ మైనస్ అవుతుంది మైనస్ ప్లస్ అవుతుంది 2 మైనస్ 2 0 0 మైనస్ 2 అంటే మైనస్ 2 మైనస్ 3 మైనస్ 2 సార్ మైనస్ 5 2 మైనస్ 2 0 కాబట్టి 0 మైనస్ 2 మైనస్ 5 0 నెక్స్ట్ R4ని ఏం చేసా R4లో నుంచి R1ని తీసేసా ఎస్ చెప్పు డైరెక్ట్గా 1 మైనస్ 1 0 1 మైనస్ 1 0 మైనస్ 1 మైనస్ 1 మైనస్ 2 1 మైనస్ 1 0 ఎస్ ఇప్పుడు మీరు గమనిస్తే ఈ స్టెప్ దీన్ని మనం సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసాం R1ని ఉపయోగించుకుని R2 R3 R4 జీరో చేసాం నెక్స్ట్ ఏం చేయాలి R2ని ఉపయోగించుకొని R3ని అంటే మైనస్ 2 అన్న ప్లేస్లో 0 ఆల్రెడీ అక్కడ 0 ఉంది ప్రాబ్లం లేదు నువ్వు ఒక్కదాన్ని ఆపరేట్ చేస్తే సరిపోద్ది ఓకేనా యాక్చువల్గా R3ని R4ని చేయాలి ఆల్రెడీ R4 0 కదా నువ్వెందుకు చేస్తావు మళ్ళీ సో కాబట్టి నువ్వు R3ని మాత్రమే 0 చేస్తే సరిపోద్ది ఓకేనా నెక్స్ట్ ఇక్కడ నోట్ చేస్తున్నా ఎస్ సేమ్ టెక్నిక్ ఇప్పుడు నువ్వు ఎవరిని జీరో చేయాలి
R3ని అది రాసుకో ఫస్ట్. R3 మళ్ళీ R3 రాసుకో. సబ్ట్రాక్షన్ చేయి. యూజ్ చేసేది ఇక్కడ రాసుకో. ఎవరిని ఉపయోగిస్తున్నావు? R2ని. ఓకే. ఇప్పుడు నువ్వు రఫ్లో వేసుకో. R2 అంటే 2 అని, R3 అంటే -2 అని. ఓకే. ఇప్పుడు ఇక్కడ నువ్వు ఆపరేట్ చేసేటప్పుడు 2 ఒకే మల్టిపుల్ కాబట్టి నువ్వు క్యాన్సిల్ చేసుకోవచ్చు. 2 వన్స్ 2 వన్స్. ఓకేనా? ఈజీ అయిపోతుంది సింప్లిఫికేషన్. ఇప్పుడు మీరు గమనిస్తే ఈ రెండిట్లో ఒకదానికి మైనస్ ఉంది కదా, ఆల్రెడీ ఇక్కడ మైనస్ ఉండడం వల్ల ఈ మైనస్ మైనస్ ప్లస్ అవుతుంది. ఓకేనా? ఎస్, ఆల్రెడీ సింబల్స్ రాశాను. ఇంకా నువ్వు చెప్పు, నేను చెప్పిన లాజిక్ని ఫాలో అవ్వ. దేన్ని ఉపయోగిస్తున్నా? R2లో ఎవరు కాన్స్టెంట్? 1. దాంతో క్రాస్ మల్టిప్లై చేయి. 1 ఇంటూ R3 ఆల్రెడీ ప్లస్ ఫామ్ చేసా. నెక్స్ట్ 1 ఇంటూ R2. డౌట్ ఉంటే చెక్ చేసుకో. R3 అంటే ఎంత? -2 ప్లస్ R2 అంటే ఎంత? 2. -2 ప్లస్ 0 కాబట్టి దీన్ని ఇక్కడ రాసేసుకోవాలి. ఇదే కదా? ఎస్. ఇప్పుడు నువ్వు R1ని, R2ని, R4ని ఆపరేట్ చేయలేదు. సో వాటిని అట్లనే రాసుకో. R1 రోని అట్లనే రాసుకో. అదేవిధంగా R2 రోని అట్లనే రాసుకో. 0 to -3 0. R3ని ఏం చేశాను? R3ని R2ని ఈ రెండింటిని యాడ్ చేశా. నువ్వు ఏదైనా ఫస్ట్ R3నైనా R2నైనా తీసుకో. యాడ్ చేయడంలో ఎట్లయినా ఒకటే. 2 - 2 అన్నా -2 + 2 అన్నా ఒకటే కదా. కాబట్టి R2ని యాడ్ చేస్తే 0 + 0 0, -2 + 2 0, -5 -3 ఎందుకంటే ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ అవుతుంది కదా, కాబట్టి -8. నెక్స్ట్ 0 + 0 అంటే 0నే. R4 నువ్వేం ఆపరేట్ చేయలే, అట్లనే రాసుకో. 0 0 -2 0. ఎస్. ఇప్పుడు మీరు గమనిస్తే ఇక్కడ R3ని ఉపయోగించుకొని మనం R4ని 0 చేస్తే ఎక్లాన్ ఫామ్ వచ్చేస్తుంది. కాబట్టి ఒక్కసారి గమనించండి. R1ని ఉపయోగించుకొని R2 R3 R4ని 0 చేశాను. R2ని ఉపయోగించుకొని R3 R4ని 0 చేశాను. ఇంకా ప్రిన్సిపల్ డయాగ్నల్ ఉన్న ఎలిమెంట్ ఇదేగా, దానికి బిలో ఉన్న ఎలిమెంట్ అంటే సో దీన్ని ఉపయోగించి ఇది ఒక్కదాన్ని 0 చేస్తే సరిపోతుంది. ఓకేనా? ఎస్. ఇప్పుడు నువ్వు దేన్ని 0 చేయాలి? R4ని. అది ఫస్ట్ రాసుకో. R4 రాసుకో. మళ్ళీ R4A రాసుకో. సబ్ట్రాక్షన్ చేయి. మళ్ళీ యూజ్ చేసేది రాసుకో. R3. ఇప్పుడు రఫ్లో వేసుకో. R3 అంటే -8. R4 అంటే ఎంత? -2. ఒక్కటి గమనించండి, ఒకే టేబుల్ ఉన్నాయి 2 8. సో 2 1s 2 4 టైమ్స్. అదేవిధంగా ఇక్కడ మైనస్ మైనస్ ఉంటే ప్లస్ అయిపోతుంది. నువ్వు ఆపరేషన్లో మైనస్ ఉంటుంది. ప్లస్ ఇంటూ మైనస్ మైనసే కాబట్టి నువ్వు ఆ సింబల్స్ ఇప్పుడు వేయనక్కర్లేదు. ఈ రెండిట్లో ఒకదానికి మైనస్ ఉంటే ఈ మైనస్ ఇక్కడ ఆపరేషన్ మైనస్ ప్లస్ అయిపోతుంది. కాబట్టి గమనించండి, రెండు ఇక్కడ ఏం లేవనుకో ప్లస్లు ఉంటే అంటే ఆపరేషన్ మైనస్ వస్తుంది ఇట్లా. ఓకేనా? గమనించుకోండి. కాబట్టి ఇక్కడ నేను చెప్పిన టెక్నిక్ ఏంటి సార్? దేన్ని ఉపయోగిస్తున్నాం? R3ని. R3లో కాన్స్టెంట్ ఎవరు? 4. 4R4 -1 ఇంటూ R3. ఓకేనా? డౌట్ ఉంటే చెక్ చేసుకో. 4 ఇంటూ R4 అంటే ఎంత? -2 మైనస్ R3 ఎంత? -8. -8 + 8 0. కాబట్టి అదే నువ్వు ఇక్కడ రాసేసుకో. 4R4 -R3. ఓకే. ఎస్. సో ఇప్పుడు నేను R1ని ఆపరేట్ చేయలేదు, R2ని చేయలేదు, R3ని చేయలేదు, R4ని చేశాను. R1 R2 R3 రోస్ని అట్లనే రాసుకో. R4ని 4తో మల్టిప్లై చేయి. 0 0 4 2 8 0. R3 రో రాసుకో. 0 0 -8 0. సబ్ట్రాక్షన్ చేయి. మైనస్తో మల్టిప్లై చేయాలి. మైనస్ మైనస్ ఇది ప్లస్ మైనస్ 0 0 -8 + 8 0. కాబట్టి అన్ని జీరోలు వచ్చేసాయి సార్. ఎస్. ఇప్పుడు మీరు గమనించండి, ప్రిన్సిపల్ డయాగ్నల్లో ఉన్న ఎలిమెంట్స్ ఏంటి? 1 2 -8 0. వాటికి బిలో ఉన్న ప్లేసెస్లో అన్ని జీరోలు అయిపోయాయి. చూడండి, అన్ని జీరోలు అయిపోయాయి. కాబట్టి దీన్ని ఏమంటాం? ఎక్లాన్ ఫామ్ అంటాం. నాన్ జీరోస్ ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి. ర్యాంక్ ఏమవుద్ది? 3 అవుతుంది. ఒకటి జీరోలో ఉంది. ఓకేనా? నాన్ జీరోసే ర్యాంక్ని మనం డిసైడ్ చేస్తాం. ఒక చిన్న లైన్ ఇక్కడ నేను రాస్తున్నా.
కంటిన్యూషన్ స్టెప్ రాస్తున్నా. దిస్ ఈజ్ ఇన్ ఎక్లాన్ ఫామ్. ఎక్లాన్ ఫామ్ కాబట్టి నంబర్ ఆఫ్ నాన్ జీరోస్ ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి. therefore the number of non-zero rows are 3 కాబట్టి ర్యాంక్ 3 అవుతుంది. therefore the rank of the matrix row of A is equal to 3. కాబట్టి ఇది మన ఫైనల్ ఆన్సర్. ఓకే, ఇలా చేయాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. వీడియో నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. బై.